అండి నా పేరు సందీప్. సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చేసి 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వెంబడే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది టాపిక్లోకి వెళ్ళిపోతాను. బేసిక్గా కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగిందండి. అసలు ఏం పర్ఫార్మెన్స్ ఏంటిది అనేది దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. మెయిన్గా వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది అంతగా జరగలేదండి. ఏదైతే ప్రజలు ఆశించినట్టుగా అభివృద్ధి అనేది అంతగా జరగలేదు. ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా ఇవ్వలేదు, మెయిన్గా జరిగిందండి. ఇంకోటి ఏంటంటే చాలా వరకు సంక్షేమ పథకాలని ఎక్కువ శాతం ప్రభుత్వం అనేది ఎక్కువగా చేయలేదు అనేది మెయిన్గా ఈ 1 ఇయర్ కాలంలో జరిగిందండి. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి కూడా పూర్తిగా కూడా చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా సూపర్ 6 హామీలు మెయిన్గా అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆ సూపర్ 6 హామీలను కూడా పూర్తిగా కూడా చేయకుండా డిలే అనేది చేయడం అనేది జరిగింది కూటమి ప్రభుత్వం అనేది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఏదైతే కరప్షన్ అనేది ఎక్కువగా జరగడం అనేది జరిగిందండి. అంటే వైసీపీ హయాంలో కన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కరప్షన్ అనేది ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే చాలా ఎక్కువ శాతం వ్యతిరేకత అనేది ఎక్కువగా రావడం అనేది జరిగిందండి కూటమి ప్రభుత్వం ఈ 1 ఇయర్ కాలంలో. అంటే ఫస్ట్ టైము ఒక గవర్నమెంట్ మీద ఒక 1 ఇయర్ లోపలలోనే ఇంత వ్యతిరేకత అనేది ఫస్ట్ టైం అనేది కనిపిస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే చాలా అర్థం లేని హామీలు అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది కూటమి ప్రభుత్వం అనేది. ఇప్పుడు వచ్చేసి ఆ హామీలని తీర్చలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసే ప్రయత్నం అనేది ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ శాతం ఏదైతే అప్పులు చేయడం వల్ల మేము ఈ హామీలు తీర్చలేమని చెప్తున్నారు. అప్పుడు కూడా అప్పులు అనేవి ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు కొన్ని అప్పులు చేశారు. 19 నుంచి 24 వరకు కొన్ని అప్పులు జరిగాయి. కానీ అప్పులు అనేది ఎప్పుడు జరిగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాం కన్నా ఎక్కువ అప్పులు తీసుకోవడం అనేది జరుగుతుంది, బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల. ఇప్పుడు కానీ అభివృద్ధి అనేది శూన్యంగా జరిగింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ 1 ఇయర్ కాలంలో ఒక పెన్షన్ ఒకటి కరెక్ట్గా ఇవ్వడం అనేది జరిగిందండి. అంటే పెన్షన్ 4,000 రూపాయలు అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. 3 లక్షల మందికి పెన్షన్ తీసేయడం అనేది జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో. ఇంకోటి దాంట్లో కొన్ని అయితే వికలాంగుల పెన్షన్లు అనేది ఎక్కువగా తీయడం అనేది జరిగింది. ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను పోయిన వీడియోలో దీని గురించి పూర్తిగా కూడా చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 1 లక్ష పెన్షన్లు అనేది ఇస్తామని కూటమి ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇటీవల కేకే సర్వే వచ్చిందండి. కేకే సర్వేలో చాలా వరకు కూటమికి డౌన్ చూపిస్తుంది అనమాట. అంటే రెడ్ జోన్లో చూపిస్తున్నారు. కూటమి వ్యతిరేకత ఎక్కువగా పెరిగింది అనేది ఈ సర్వే అనేది ఎక్కువగా చెప్పడం అనేది జరిగింది. మెయిన్గా 19 మంది ఎమ్మెల్యేస్ అనేది రెడ్ జోన్లో ఉన్నారనేది మెయిన్గా కేకే సర్వే అనేది చెప్పడం జరిగిందండి. ఇది మనము ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నా ఎమ్మెల్సీ ఈ రిజల్ట్ అనాలిసిస్లో కానీ అలాగే నేను చాలా వీడియోస్లో కానీ కూటమి ప్రభుత్వం ఎక్కువగా వర్క్ అనేది చేయట్లేదు గ్రౌండ్ లెవెల్లో. ఇదేంటంటే ఓన్లీ మీడియాలో కొన్ని ప్రచారం మాత్రమే చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో అభివృద్ధి పనులు కూడా పూర్తి వేగంగా జరగట్లేవు. ఓన్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప పెద్దగా ఏం జరగట్లేదు అని కూడా నేను పూర్తి స్థాయిలో కూడా నేను కొన్ని వీడియోస్లో చెప్పడం అనేది జరిగింది. కొంతమంది ఏమో ఇది వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కూటమి వచ్చి 1 ఇయర్ అవుతుంది. దాంట్లో చాలా వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. కొన్ని ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. ఎలక్షన్ కోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది కొంతమంది అంటున్నారు. నేను అంటుంది ఏంటంటే ఇవే ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ జరిగినాయి, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి, అలాగే బైపోల్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎక్కడ కూడా ఆగలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 1 ఇయర్ అవుతున్నా కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏం చేయలేదు. ఓన్లీ పెన్షన్లు తప్ప, అది కూడా 4,000 రూపాయలు అనేది ఇవ్వడం తప్ప మిగతాదంటూ ఏం జరగలేదు కదా. ఇంకో విషయం ఏంటంటే ఫ్రీ బస్ అండి. ఫ్రీ బస్సు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగా ఆగస్ట్ 15 నుంచి ఇస్తామని అంటున్నారు. కానీ అది ఎంతవరకు ఇస్తారనేది ఇంకా ఏం చెప్పలేదు. దానికి ఒక గైడ్ లైన్స్ అంటూ ఏం చేయలేదు. మెగా డిఎస్సిది వేశారండి, డిస్కషన్ అనేది వేశారు. ఎగ్జామ్ కూడా కొన్ని రోజులు ఉంటుందని. ఇది కూడా జగన్ హయాంలో వేసిన
ఏదైతే మెగా డిఎస్సి తప్ప వీళ్ళు కొత్తగా ఏది రిక్రూట్మెంట్ అనేది చేయలేదు. ఇంకోటి ఏంటంటే కొత్త జాబ్ క్యాలెండర్ అనేది కూడా వీళ్ళు ప్రకటించలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే ఆపినో అవి మాత్రమే చేయడం అనేది జరిగింది. వీళ్ళు కొత్తగా అంటూ ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ హయాంలో వచ్చేసి విచ్చలవిడిగా అనేది కరప్షన్ అనేది జరిగింది. అంటే ప్రతి వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టడం కానీ, అలాగే ఇసుక దందా అనేది చేయడం అనేది ఎక్కువగా జరిగింది ఈ వీళ్ళ హయాంలో. ఇంకో విషయం ఏంటంటే ఇంత వ్యతిరేకత రావడానికి మెయిన్ కారణం ఏంటంటే హామీలు అండి. ఏదైతే 6 గ్యారెంటీలు హామీలు వచ్చేసి చంద్రబాబు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట కూడా అన్నారు, ఏదైతే ఎలక్షన్ నేను దగ్గరుండి చేపిస్తాను ఈ హామీలని అని ప్రకటించడం అనేది జరిగింది. దానివల్ల ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేపిస్తారనే నమ్మడం వల్లనే అంత పెద్ద అనేది కూటమికి రావడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా అదే చంద్రబాబు గారు చెప్తే ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. బేసికల్ ఏది మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని చూసే చాలా మంది ప్రజలు నమ్మడం అనేది జరిగిందండి కూటమి. కానీ ఇది చేపించాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది. ఎందుకంటే క్రెడిబిలిటీ మీద ఇది పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉన్నది. ఇప్పుడు కానీ కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు చేయకపోయింది అనుకో హామీలని, నెక్స్ట్ టైం అయితే ఓట్లు అడిగినా కానీ వేసేటట్టు లేని పరిస్థితి అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బేసికల్గా జగన్ హయాంలో ఆల్రెడీ ఒక సంవత్సరానికి కొన్ని డబ్బులు అనేది వచ్చేయడం వల్ల, డబ్బులు రాకపోవడం వల్ల ఆగ్రహం అనేది ఎక్కువగా పెరగడం అనేది జరిగింది ఏది గ్రామీణ ప్రాంతాల్లో. ఇది మెయిన్ ప్రాబ్లం అండి. దానివల్లనే ఎక్కువగా ఈ వ్యతిరేకత అనేది ఎక్కువగా రావడం అనేది జరిగింది. మెయిన్గా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కూటమి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ వ్యతిరేకతని 1 year కంప్లీట్ అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది మెయిన్ గస్టర్ వచ్చేసి ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది, ఏదైతే విమర్శలు చేసుకోవడమే సరిపోతుంది. అలాగే కొంచెం ఏంటంటే మొత్తం కూడా అభివృద్ధి అంటూ ఎక్కువ చేయనీకి ఉండదు. ఈ 3 ఏళ్ల కాలంలోనే చేయాలి ఏది చేసినా కానీ. ఇప్పటి నుంచి మొన్న వచ్చేసి ఈ జూన్ నుంచి వచ్చేసి తల్లికి వందనం స్కీమ్ అనేది పెడతామన్నారు. అది అమలు అంత ఇంకా ఏమి చెప్పలేదు. దాని గురించి కూడా ఫ్రీ బస్ కూడా చేస్తామంటున్నారు, ఏం చెప్పట్లేదు. గ్యాస్ చేశారు కానీ సబ్సిడీ అమౌంట్ పడతలేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది ఈ 1 year కాలంలో కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు గ్రౌండ్ లెవెల్ ఏమవుతుందంటే వీళ్ళు చెప్పినేమో ఎక్కువ హామీలు ఇచ్చేయడం అనేది జరిగింది. కానీ వీళ్ళు ఈ హామీలు తీర్చకపోవడం వల్ల ఏమవుతుందో ప్రజల్లో కూడా వ్యతిరేకత ఎక్కువగా పెరగడం అనేది జరిగింది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పిన హామీలకి వీళ్ళు చేసేదానికి అంత సంబంధం లేకుండా క్యాపిటల్ విషయంలో కూడా ఎక్కువ శాతము మళ్ళీ ఒక 40,000 ఎకరాలు అనేది ల్యాండ్ అనేది తీసుకుంటున్నారు. దానివల్ల వ్యతిరేకతను ఎక్కువ కూడగట్టుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే దీనివల్ల లోన్స్ తీసుకోవచ్చని 40,000 ఎకరాలు మళ్ళీ అదనంగా తీసుకునే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం చేయడం వల్ల అభివృద్ధి జరగట్లేదు. ఎలాగో ఏదైతే క్యాపిటల్ రీస్టార్ట్ చేసిన దాంట్లో కూడా అభివృద్ధి అనేది ఎక్కువ జరగకుండా మళ్ళీ ఒక ల్యాండ్ పుల్లింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. చేయడం వల్ల ఏమవుతుంది, కరప్షన్ అనేది జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు చాలా వరకు ఈ ల్యాండ్లో చాలా వరకు కరప్షన్ జరుగుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఏదైతే ల్యాండ్ పూలింగ్ వల్ల డెవలప్ అయింది. బేసికల్గా ఏంటంటే ఆల్రెడీ పబ్లిక్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఏదైతే హైదరాబాద్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఎల్ఎన్టీ టవర్ ఒకటే కట్టారు. దాని తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఐటీ సెక్టర్ అయినా రాజశేఖర రెడ్డి హయాంలో అది వచ్చింది తప్ప, ఇది అప్పుడు ఒక బీజం వేశారు తప్ప ఏదైతే చంద్రబాబు గారి హయాంలో అంతగా ఏమీ డెవలప్ కాలేదు. గచ్చిబౌలి కానీ అంతగానే డెవలప్. తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని పూర్తి స్థాయిలో కూడా డెవలప్ చేయడం అనేది, ఔటర్ రింగ్ రోడ్లు అవన్నీ కూడా వేయడం అనేది జరిగింది. అంతేగాని ఒక ఎల్ఎన్టీ టవర్ తప్ప ఏది కట్టలేదు చంద్రబాబు గారు. ఏదైతే హైదరాబాద్లో కూడా మెయిన్గా పబ్లిక్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ఆటోమేటిక్గా అమ్ముకోవడం వల్ల ఏదైతే రియల్ ఎస్టేట్ అనేది ఆటోమేటిక్గా అమ్మడం చేయడము కొనుక్కోవడం అన్నీ జరగడం వల్ల దానివల్ల ఎక్కువ హైదరాబాద్ అనేది పెరిగింది తప్ప ఇట్లా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం వల్ల పెరగలేదు బేసిక్లీ. దీనివల్ల కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది పెరగదండి. ఎందుకంటే నన్ను తిట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే ఈ ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు ఏదైతే 40,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంతకుముందు 33,000 ఎకరాలు తీసుకున్నారు, దాదాపు 75,000 ఎకరాల దాకా తీసుకున్న దాంట్లో జనరల్గా ఒక క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఒక 500-600 ఎకరాలు మినిమం సరిపోతుంది క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్కి. కానీ వీళ్ళు దానికి మించి తీసుకున్నారంటే అర్థమైంది ఏదో కరప్షన్ చేయనికనే కదా జనరల్గా.
ఇంకోటి ఏంటంటే అభివృద్ధి కూడా ఇప్పుడు దాన్ని మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేయాలంటే వేల కోట్లు అవుతుంది, అంటే లక్షల కోట్లు, సారీ వేల కోట్లు కాదు లక్షల కోట్లు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు 15,000 20,000 అనేది ఖర్చు పెట్టడం అనేది జరిగింది. కానీ దీంట్లో అభివృద్ధి అంటూ ఏం జరిగింది? ఏం జరగలేదు. ఆల్రెడీ టెంపరీ బిల్డింగ్సే కట్టారు తప్ప పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఏం కట్టలేదు కదా ఈ 10 ఏళ్ల కాలం. అంతకుముందు తెలుగుదేశం హయాంలో కూడా ఏం కట్టారు? ఏం కట్టవు, టెంపరీ బిల్డింగ్సే కట్టారు. ఇప్పుడు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year కంప్లీట్ అయినా కానీ ఏం కట్టలేదు. మేము చేస్తున్నాము అంటున్నారు, చేస్తలేరు. దీనివల్ల ఎక్కువ వ్యతిరేకత అనేది ఎక్కువగా రావడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. ఏంటంటే కూటమి మంచిగా చేస్తుందనే నమ్మకం అనేది ఎక్కువగా పెట్టుకోవడం అనేది జరిగింది. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు చేయకపోవడం వల్ల డిసప్పాయింట్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉందండి ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే మొన్న వీళ్ళు 1 year కాలంగా ఒక పిలిపించారు అనమాట. జగనాసుర వధ అనే ఒక సంబరాలు చేసుకోండి అని ఒక పిలిపించారు. ఆ పిలుపుకి అసలు స్పందనే రాలేదు జనాల్లో. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినది ఏదైతే వెన్నుపోటు దినంగా అనేది ఒకటి ప్రకటించారు, దానికి మంచి భారీ స్పందన అనేది వచ్చిందండి. ఎందుకంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత అనేది నేను ఫస్ట్ టైం చూడడం అనేది జరిగింది. ఈ టర్మ్ లో ఎలక్షన్స్ అనేవి నెక్స్ట్ టర్మ్ లో జరిగినప్పుడు ఏం చెప్పుకొని వెళ్తారు అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు కూడా ఈ హామీలు అనేది తీర్చరు. ఎప్పుడు కూడా ఏదో ఒక మైండ్ గేమ్ ఆడడం కానీ అలాగే మీడియాతో ఏదో ప్రచారం చేయించడం కానీ సరిపోతుంది తప్ప ఎప్పుడు ప్రతిసారి కూడా ఈ హామీలు అనేది తీర్చలేదండి. ఈ 2014 నుంచి 19 వరకు కూడా హామీలు ఏం తీర్చలేదు. కానీ మెయిన్గా 2024లో చంద్రబాబు నాయుడు గారిని మెయిన్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రజలు ఎమోషన్ మీద వెళ్ళడం వల్ల ఎన్నుకోవడం అనేది జరిగింది తప్ప అదే సంక్షేమ పథకాల మీద వీళ్ళు గ్యారంటీ మీద చేసి ఉంటే మాత్రం కంపల్సరీ ఎలక్ట్ కాకపోతుండే. ఇది మెయిన్ ప్రాబ్లం అండి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు చాలా సిన్సియర్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే మాత్రం ఇది చాలా డేంజర్ బెల్స్ అండి. కూటమి ప్రభుత్వానికి అయితే చాలా డేంజర్ బెల్స్ ఇది. ఎందుకంటే 1 yearలోనే ప్రజలు ఇంతగా తిరగబడ్డం అనేది జరగడం అనేది ఎక్కడ చూడలేదు. 1 yearలో అంటే ఎప్పుడైనా కానీ పని చేస్తారని జనరల్గా నమ్ముతుంటారు, కానీ ప్రజలు నమ్మట్లే స్థితికి అనేది వెళ్ళడం అనేది ఇది డేంజర్ బెల్స్. ఇది ఫ్యూచర్లో కూడా మనం ఏమైనా హామీలు ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో కూడా మన ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఈసారి మాత్రం చేయకపోతే మాత్రం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఏదైతే హామీలు మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఇచ్చే హామీలకి మొత్తం ముడిపడి ఉందండి. మనము కనీసం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవన్నీ సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పులు ఉన్నాయి. అంతకుముందు ఏదైతే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పులు ఉన్నాయి. అప్పులు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కానీ ఏదైతే తప్పించుకునే ప్రయత్నం అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం అనేది చేసినాక ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్సే, వాళ్ళకి తెలుసు ఎవరికి ఓటేయాలనేది పూర్తిగా ఉంటుంది. ఇది పూర్తిగా కూడా గమనించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వాన్ని. ఎవరైనా కూటమి నాయకులు ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్ వెళ్ళలేకపోతున్నారు. ఏంటంటే ఎవరైనా కానీ మా సంక్షేమ పథకాలు ఏవన్నీ జనరల్గా అడుగుతున్నారు, వీళ్ళు చెప్పలేకపోతున్నారు. అదే మెయిన్ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి కూటమి నాయకులు అందరూ కూడా. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఈ 1 year కాలంలో ఏదైతే చేసిన తప్పుల్ని నెక్స్ట్ ఇయర్ కూడా చాలా వరకు కూడా సంక్షేమ పథకాలు మొత్తం కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. ఇంకోటి అంతెందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏదైతే తెలంగాణలో చాలా వరకు సంక్షేమ పథకాలని తీర్చిందండి. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒక 60-70% సంక్షేమ పథకాలు అనేది తీర్చడం, కనీసం ఈ 1 year కాలంలో మీరు ఒక 10% కూడా తీర్చలేకపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి కూటమి నాయకులందరూ కూడా ఆలోచించుకొని మెయిన్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా చెప్పడం అనేది జరిగింది, నేను చేపిస్తాను. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద డిపెండ్ అయ్యారు. ఈసారి చేయకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మరు, చంద్రబాబు నాయుడు భారీ ఓటమి అనేది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఇంకా 5 ఏళ్ల కాలంలో భారీ వ్యతిరేకత వస్తుంది. అది పూర్తిగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు ఎంత కష్టమైనా కానీ చేయాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఉందండి కూటమికి. ఇది కానీ మెయిన్గా జరగకపోతే మాత్రం భారీ ఓటమి అనేది నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి,
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.